ఇంటర్మీడియట్ ఫలితాలలో వైబ్రెంట్ జూనియర్ కాలేజ్ ప్రభంజనం. మార్చి 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో వైబ్రెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రెంట్ జూనియర్ కాలేజీ చైర్మన్ చిరంగి శ్రీనివాస్, డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా జూనియర్ కాలేజీ డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రెంట్ అకాడమీని వరంగల్లో స్థాపించడం జరిగిందని తెలియజేస్తూ, ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన మార్చి 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో వైబ్రెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యధికంగా ప్రథమ ఫలితాలు సాధించారని, ఇలాంటి ఫలితాలు మొదటి బ్యాచ్లోనే సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. వైబ్రెంట్ అకాడమీ మొదటి నుండి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమైనటువంటి శిక్షణను వరంగల్లో అందించడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడమిక్ ప్రోగ్రామింగ్ మరియు ప్రణాళికల ద్వారా రాష్ట్ర స్థాయిలోనే అత్యధికమైన ప్రథమ ఫలితాలు ఇంటర్మీడియట్లో సాధించడం జరిగిందని తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో అల్లాపురం రిషికీర్తన్ 468 మార్కులు, మాలోతు వెన్నెల 468 మార్కులు, కొంచర్ల పౌర్ణమి 468 మార్కులు, బైపీసీలో గుగులోతు అరుంధతి 437 మార్కులు, బానోతు అక్షయ 437 మార్కులు, పెరుక చారిగీత 436 మార్కులు. వీరితో పాటుగా మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 48 మంది విద్యార్థులు 460 మార్కులకు పైగా, బైపీసీలో 17 మంది విద్యార్థులు 430 మార్కులకు పైగా సాధించారు. రెండవ సంవత్సరం ఎంపీసీలో కందికొండ రంజిత్ కుమార్ 993, పోషాల శ్రీ మహర్ష 992, ముసుకు సోనుప్రియ 991, గోనె జాహ్నవి 991, బైపీసీలో అజ్మీరా హర్షిత 982, కునుసొత్తు సాయి 981. వీరితో పాటుగా రెండవ సంవత్సరంలో 14 మంది విద్యార్థులు 985 పైగా సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ ప్రిన్సిపాల్ టి శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యాపక బృందం మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.